హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మార్నింగ్ ఎక్కువగా హడావిడి లేకుండా త్వరగా వంట అయిపోవాలంటే ముందు రోజు నైట్ చేసుకునే ప్రిపరేషన్స్ కొన్ని ఉంటాయి కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారులేండి. నేనైతే ముందు రోజు చేసుకునే ప్రిపరేషన్స్ ఏంటో చిన్న వీడియో తీసాను. డైలీ ఇలానే ఏమీ ఉండదు, మనం చేసుకునే రెసిపీస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే వీకెండ్స్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం టైం అటు ఇటు అయినా పర్లేదు కాబట్టి అప్పటికప్పుడు ఆరాంగా చేసుకోవచ్చు. కానీ వీక్ డేస్లో మాత్రం ముందు రోజు నైట్ కొన్ని పనులు చేసి పెట్టుకుంటేనే మార్నింగ్ హడావిడి లేకుండా వంట పనులు కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందు రోజు నైట్ నా ప్రిపరేషన్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఏ కర్రీ చేయాలి అనుకుంటానో ఆ వెజిటేబుల్ తీసుకొని కట్ చేసి పెట్టేసుకుంటాను. వీడియో తీసే రోజు మాత్రం మునక్కాయలు కట్ చేశాను అనమాట. వంకాయలు అలాంటివి ముందే కట్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి పాసిబుల్ అయ్యే వెజిటేబుల్స్ మాత్రం ముందే కట్ చేసి పెట్టుకోవడమే చాలా బెటర్. ముందే కట్ చేసి పెట్టుకుంటే అందులో న్యూట్రియంట్స్ లాస్ అవుతాయి అనుకుంటూ ఉంటాం కదండి. అలా లాస్ అవ్వకుండా ఉండాలంటే ఏ వెజిటేబుల్ అయినా మనం కట్ చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఆ నెక్స్ట్ డేనే కుక్ చేసుకుంటే అలా న్యూట్రియంట్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. లంచ్ బాక్సుల పని లేని వాళ్ళు మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు. కానీ లంచ్ బాక్సులు పెట్టే వాళ్ళకి మాత్రం ఇలాంటివి తప్పవు కదండి. ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటేనే హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు హడావిడి లేకుండా. ఇలా ముందు రోజు నైట్ ప్రిపరేషన్సే కాకుండా వీక్లీ ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి కదండి. అవి కూడా నేను నెక్స్ట్ టైం తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను మునక్కాయలన్నీ కట్ చేసేసాను. కట్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇలా కట్ చేసి పెట్టుకున్నవి వన్ డే కంటే ఎక్కువ రోజులు ఉంచకపోవడమే మంచిదండి. కట్ చేసుకున్నవి నెక్స్ట్ డే తప్పకుండా కర్రీ చేయడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయలు, బీరకాయ, కాకరకాయ, బెండకాయ, గోరుచిక్కుడు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, అవి కట్ చేసి పెట్టేసుకోవచ్చు. తర్వాత నేను ఫ్రై కోసం అని చెప్పి బీన్స్ తీసుకున్నాను. ఆ బీన్స్ని కూడా కట్ చేయకుండా చేత్తో ఒలిచి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవి మాకు ఎప్పుడు కట్ చేయకుండా ఒలుచుకొని ఫ్రై చేసుకోవడమే అలవాటు, అందుకోసమే ఒలుచుకొని పెట్టేస్తున్నాను. వాటిని కూడా ఒలిచేసి ఒక బాక్స్లోకి వేసేసాను. ఇందులో ఇంకా కొంచెం తడి ఉందండి, తడి లేకుండా పెట్టుకోండి. తడి ఉంది కాబట్టి మూత అలానే పెట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచి పెట్టాను. ఇంకా తడి అంతా పోయిన తర్వాత పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను అనమాట. కర్రీకి కావాల్సిన ఒక వెజిటబుల్ అలాగే ఫ్రైకి కావాల్సిన ఒక వెజిటబుల్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్కి చట్నీ కావాలి కదండి. చట్నీ చేయడానికి వేయించిన పల్లీలు ముందే ఉంటే ఓకే, కానీ ఒకవేళ వేయించిన పల్లీలు లేవనుకోండి ముందు రోజే ఇవి కూడా వేయించేసి పెట్టేసుకుంటానమాట. ఎలాగో వేయిస్తున్నాను కాబట్టి నేను ఒకేసారి కొంచెం ఎక్కువ పల్లీలే వేయించి పెట్టేసుకుంటాను ఎప్పుడు అయిపోతే అప్పుడు. ఎందుకంటే ఫ్రైస్లోకి అలా ఫ్రై పౌడర్ చేయడానికి అలా కావాలి కదండి, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చట్నీకే కాకుండా. అందుకోసం అని చెప్పి కొంచెం ఎక్కువగా వేయించి గ్లాస్ జార్లో వేసి పెట్టేసుకుంటాను అనమాట. ఈ పల్లీలకు మాత్రం పొట్టు కంప్లీట్గా తీయనండి, పొట్టు తీయకపోవడమే మంచిది. ఇంకా లైట్గా తీస్తానన్నమాట, కొన్నింటికి పొట్టుతో తినలేము కాబట్టి లైట్గా తీసేస్తాను. వేయించేసి చల్లారిన తర్వాత లైట్గా పొట్టు తీసేసి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ గరిటెతో అనేసామంటే నీట్గా ఆ పొట్టు అంతా వెళ్ళిపోతుంది, పల్లీలు అన్నీ నీట్గా వచ్చేస్తాయి. ఇలానే చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను అంతే ఇది చేయడం కూడా. ఇలా పల్లీలు కూడా వేయించేసి గ్లాస్ జార్లో వేసేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఈ పల్లీలు అయిపోయే వరకు పల్లీలతో చేసే రెసిపీస్ అన్నీ హ్యాపీగా చేసేసుకోవచ్చండి. ఇలా వేయించిన పల్లీలు రెడీగా ఉంటే అప్పటికప్పుడు పల్లీలు వేయించుకోవాలంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఈ పల్లీల పని అయిపోగానే కొన్ని దానిమ్మ గింజలు ఒలిచి పెట్టేసుకున్నాను. దానిమ్మ గింజలు అలాంటివి ఒలవడం ఎక్కువ మా ఆయనే ఒలిచిస్తూ ఉంటారు. ఇంకా ఆయన వర్క్లో కొంచెం బిజీగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఒలుచుకుంటూ ఉంటానన్నమాట. ఈ దానిమ్మ గింజలు మాత్రం ఒక్కొక్క రోజు మాత్రమే ముందు రోజు నైటే ఒలిచి పెట్టుకుంటానండి, లేదంటే అప్పటికప్పుడు మార్నింగ్ ఒలిచేసి బాక్స్కి పంపిస్తూ ఉంటాను, స్నాక్స్ బాక్స్కి. పిల్లలు అప్పుడప్పుడు జ్యూస్ అడుగుతూ ఉంటారు మార్నింగ్ టైమ్స్లో. ఇంకా జ్యూస్కి కావాలంటే కొంచెం ఎక్కువ గింజలు కావాలి కదా, అలా ఎక్కువ ఒలవాలంటే అప్పటికప్పుడు కాదు కాబట్టి ఇలా ముందు రోజు నైటే ఒలిచి పెట్టేసుకుంటానమాట. ఏ ఫ్రూట్ అయినా జ్యూస్లా కాకుండా డైరెక్ట్ తినడమే చాలా మంచిదండి. ఇంకా ఏంటంటే పిల్లలు డైరెక్ట్ పెడితే కొన్నే తింటారు కదా, కొంచెమే తింటారు. జ్యూస్లో అయితే కొంచెం ఎక్కువగా తాగేస్తారు కదా, క్వాంటిటీ ఎక్కువ వేసి జ్యూస్ చేసేయచ్చు కాబట్టి అప్పుడప్పుడు జ్యూస్లా కూడా చేయిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి స్నాక్స్ బాక్స్కి డైరెక్ట్ ఫ్రూటే పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇవి కూడా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట.
అవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డిన్నర్ చేసేసి కిచెన్లో అన్నీ సర్దేసి కిచెన్ గట్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. డిన్నర్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది కదండి. 7 to 8 మధ్యలోనే చేయడానికి ట్రై చేయాలి. పెద్దవాళ్ళు అయితే ఇంకా ముందే చేసినా కూడా మంచిది. ఎవరికైనా అప్పుడప్పుడు లేట్ అవుతూ ఉంటుందిలేండి. అలాంటప్పుడు ఇంకా తప్పదు. కనీసం వీలైన వాళ్ళన్నా వీలైనప్పుడు మాత్రం తప్పకుండా త్వరగానే చేసేయాలి. లేట్గా తిని లేట్గా పడుకున్నామంటే మార్నింగ్ త్వరగా లేవాలనిపించదు కదా అస్సలు. అదేదో త్వరగా తినేసి త్వరగా పడుకుంటే మార్నింగ్ కూడా త్వరగా లేచి ప్రశాంతంగా పనులు కంప్లీట్ చేసేసుకోవచ్చు కదండి. ఇంతకు ముందు అయితే నాకు కూడా అంత త్వరగా నిద్ర పట్టేది కాదు. ఈ మధ్య త్వరగా పడుకొని త్వరగా లేయడం అలవాటు చేసుకుంటున్నాను. అంతకుముందు ఏంటంటే పిల్లలకి స్కూల్ పక్కనే ఉండేది. ముందే చేయడం ఎందుకులే అని చెప్పి లంచ్ టైంకి లంచ్ బాక్స్ చేసేసి తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. వాళ్ళు వెళ్ళేలోపు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు స్కూల్ కొంచెం దూరం కాబట్టి లంచ్ బాక్స్ కూడా మార్నింగే పెట్టేయాలి. మన అవసరాలను బట్టి మన అలవాట్లు కూడా తప్పకుండా మార్చుకోవాలి కదా. నేను డైలీ ఆ స్టవ్ బండ్ అంతా డీప్ క్లీన్ ఏం చేయనండి. వైపర్తో తడి చేసేసుకొని క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఎక్కువ ఇదిగా అయినప్పుడు మాత్రమే డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అంతే. రాత్రి పడుకునే ముందే ఏమైనా గిన్నెలు ఉంటే క్లీన్ చేసేసుకొని అలాగే ఆ స్టవ్ గట్టు అంతా ఇలా క్లీన్ చేసుకున్నామంటే మార్నింగ్ అయితే హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు. మెస్సీగా ఉండదు కాబట్టి ప్రశాంతంగా వంట అయిపోతుంది. డైలీ పెరుగు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నైట్ పడుకునే ముందు అయితే నేను పాలు తోడు పెట్టేస్తాను. చలికాలంలో అంత మంచిగా పేరదు కదండి. ఒక్కొక్క రోజు బాగా పేరాలంటే ఇలా గిన్నె మీద ఏదైనా క్లాత్ వేసి ఉంచండి. లేదంటే ఏదో ఒక పెద్ద గిన్నె ఉంటుంది కదా, ఈ గిన్నె పట్టేమైనా ఆ గిన్నె కింద పెట్టేసినా కూడా వెచ్చగా తగిలి పెరుగు బాగా తోడవుతుంది. నేనైతే ఇంకా ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా నానబెట్టాల్సినవి ఉంటే తీసేసి నానబెట్టేస్తాను. బాదం పప్పు అయితే డైలీ ఉంటుంది, ఇంకెప్పుడో మర్చిపోయినప్పుడు తప్ప. ఇంకా ఏమైనా ప్రోటీన్ ఫుడ్ కావాలి కదండి, దానికోసం ఏవో ఒకటి నానబెట్టేస్తూ ఉంటాను. ఆ రోజు అయితే రాజ్మా నానబెట్టాను. డైలీ ఇదే ఏముండదు. ఒకరోజు అలసందలు ఉంటాయి, ఒకరోజు పెసర్లు ఉంటాయి, ఒకరోజు శనగలు ఉంటాయి, ఒకరోజు బఠానీ ఉంటుంది. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే నానబెట్టేస్తూ ఉంటాను. ఇలాంటివైతే హెల్త్కి చాలా చాలా మంచిదండి. తప్పకుండా అయితే తినాలి ప్రతి ఒక్కరము. కొందరు ఇష్టం ఉండదంటూ ఉంటారు కదా. ఇంకా హెల్త్ కావాలనుకున్నప్పుడు ఇష్టం లేకపోయినా కూడా మెల్లమెల్లగా అయితే అలవాటు చేసుకోవడానికి ట్రై చేయాలి. మాకైతే ఎక్కువగా అలసందలు అంటే చాలా ఇష్టం అండి. అలసందలే ఎక్కువగా నానబెడుతూ ఉంటాను. ఉడకబెట్టేసుకొని లైట్గా పోపు పెట్టేసుకొని తినేస్తూ ఉంటాం ఎక్కువగా. ఎప్పుడైనా దోసపిండి ఇడ్లీ పిండి చేసి పెట్టుకోవాల్సిన పని ఉంటే అలా దోసపిండి ఇడ్లీ పిండి కూడా నైట్ రెడీ చేసి పెట్టేసుకుంటాను. దాల్ దోశ అయితే ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదండి. నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ అప్పటికప్పుడు వేసుకొని తినేసేయచ్చు. ఫర్మెంట్ అవ్వాల్సినవి ఉంటే ఇలా ముందు రోజు నైటే చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిండి అయితే వేస్తూ ఉంటాను. ఎక్కువగా అయితే జొన్నలు సజ్జలు కలిపిందే చేస్తానండి ఇడ్లీకి దోశకి అలా. ఇంకా అప్పుడప్పుడు ఓన్లీ రేషన్ రైస్తో చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అయితే చేస్తూ ఉంటాను ఈ దోశ పిండి ఇడ్లీ పిండి కూడా. చాలా వరకు నేను వంట కోసం ముందు రోజు చేసుకునే ప్రిపరేషన్స్ అయితే ఇవే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.